యూనివర్సిటీలో ఉండదు. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలో మనకి చాలా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్లు ఉండడానికి అవకాశం ఉంది. మన ఉస్మానియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అట్లాగే మనకి మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు జాయిన్ అవుతారంటే బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎంబీబీఎస్ పిల్లలకి, పీజీ పిల్లలకి, డాక్టర్లకి. ఎందుకంటే ప్రైవేట్లో ఉన్న వాటికంటే కూడా ఇక్కడ ఎక్కువ మంది అవుట్ పేషెంట్స్ ఉంటారు, ఎక్కువ మంది ఇన్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళ మీద మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళకి వస్తుంది. అందుకనే ఈ గవర్నమెంట్ కాలేజీలో చదవడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఇట్లా దేని రీజన్స్ దానికి ఉన్నవి. సో ఫ్యూచర్ ఇప్పుడు మీ జనరేషన్లో మీరు ప్రైవేట్కి, గవర్నమెంట్ పీజీ కాలేజీలకి, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. ఫ్యూచర్లో ఇట్లాగే ఇట్లాగే ఉంటే ఫ్యూచర్లో కూడా ఈవెన్ అక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, ఉస్మానియాకి రారు. కాకతీయ ఇప్పుడు ఎవరు అసలు రావటంలే. ఇప్పుడు మన నిజామాబాద్లో ఒక యూనివర్సిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఒక యూనివర్సిటీ ఉంది, అక్కడేం పెద్దగా ఉండటం లేదు. సో కరీంనగర్లో మీకు ఈవెన్ 720 మంది పిల్లలే ఉన్నారు కదా. సో అది కూడా తగ్గుతున్నాయి స్ట్రెంత్ మెల్లమెల్లగా. సో స్లోగా ప్రైవేట్ యూనివర్సిటీస్ పెరుగుతుంటే అక్కడికి కూడా మన కొనుగోలు శక్తి పెరుగుతున్న కొద్దీ అక్కడికి వెళ్ళిపోతారు పిల్లలందరూ కూడా. బట్ అల్టిమేట్గా ఏంటంటే ఎడ్యుకేషన్ పబ్లిక్ సెక్టార్లో ఉండాలనేది మాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు ప్రధానంగా. ఎందుకంటే ప్రైవేట్లో వెళ్తే మనకి ఏ స్టేజ్కి వస్తుందంటే పూర్తి వ్యాపారం అయిపోయి పిహెచ్డీలు కూడా అమ్ముకునే పరిస్థితికి వస్తుంది, డిగ్రీలు కూడా అమ్ముకోవడానికి పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మేము చూసాము, ఎక్కడ కూడా అటెండెన్స్ లేదు, ఎక్కడ కూడా పిల్లలకి క్వాలిటీ విద్య అందడం లేదు. అంతో ఇంతో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చాలా బాగా ఉంది. సో ప్రైవేట్ అనేది మన ఇండియాలో అస్సలు పనికిరాదు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో కానీ, మన యూరోప్ లాంటి దేశాలలో కానీ మోర్ దెన్ 80% పిల్లలు గవర్నమెంట్లోనే ఉంటారు. ఆ గవర్నమెంట్ స్కూల్ బ్రహ్మాండంగా స్టాండర్డ్స్తో నడుపుతున్నారు. అదే రకంగా మనం కూడా చైనాలో చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. సో ఇంకా ఈ జపాన్ ఎంత పక్కన పెడదాం, అవి ఇంకెక్కడో రీచ్ అయిపోయినాయి అన్ని కూడా. సో అల్టిమేట్గా పబ్లిక్ ఎడ్యుకేషనే ఉండాలి, పబ్లిక్ సెక్టార్లోనే ఎడ్యుకేషన్ ఉంటే పబ్లిక్ అట్లాగే గవర్నమెంట్ కూడా పట్టించుకోగలిగితేనే మన సమాజం బాగుపడుతుంది, అందరికీ క్వాలిటీ విద్య వస్తుంది. సార్ ఇప్పుడు మన ఊరు మనబడి పేరు మీద దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 స్కూల్స్ బాగు చేసామని అంటున్నారు వాళ్ళు. అదే మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడా? అబద్ధాల కోరు, అన్ని అబద్ధాలే. రాజకీయ నాయకులు అంటేనే అబద్ధాలు. దానికి ఇప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకొక పెద్ద ఒక ఫాల్తు పొలిటిషియన్ అయిపోయాడు, టు బి ఫ్రాంక్ విత్ యూ. సో ఆయన ఎట్టెటు మారిపోతారో అర్థం కావట్లే కానీ అవన్నీ అబద్ధాలండి. సో ఎంత ఖర్చు పెట్టారు మీరు ఫైండ్ అవుట్ చేశారా? మన ఊరు మన బడికి ఆయన 800 కోట్ల పని చేయించుకొని 800 కోట్ల బిల్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. 800 కోట్ల పని మాత్రం 800 crore మేబీ ఎంత ఇంకా 1,000 చేసి ఉంటారేమో. 800 కోట్ల బిల్స్ ఇవ్వాలని చెప్పి నా దగ్గరికి చాలా మంది కాంట్రాక్టర్స్ వస్తూ ఉంటారు. అదంతా తూడు పాలిష్ పనులు చేసేసి అన్ని మధ్యలో ఆగిపోయినవి, పూర్తి చేయలేదు, ఏం చేయలేదు. అది కూడా అక్కడ నార్డినేట్ చేశాం కాబట్టి ఇక్కడ ఏదో మన ఊరు మడబడి మొదలు పెట్టండి అబ్బా, అదేం దానికి ₹1 బడ్జెట్ ఇవ్వలే. మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి. మీరు ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చుకోండి, ఎంజీ ఎన్ఆర్జీస్లో ఇచ్చుకోండి, సమగ్రలో ఇచ్చుకోండి, ఎంపీ ఫండ్స్ నుంచి ఇచ్చుకోండి, తర్వాత మన మిలిటరీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇచ్చుకోండి అని ఆ జియో ఇచ్చేసేసి ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదు. సో దయచేసి ఇది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఆ నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. సో అదొక చెత్త ప్రోగ్రాము. అదంతా కూడా ఉత్తగా క్యాజువల్గా ఏదో అందరికి సూచించుకోవడానికి. సేమ్ అదే మన గురుకులాలు అయితే శాంక్షన్ చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక బిల్డింగ్ చేయకుండా ఎట్లా ఉన్నాడో ఇది కూడా అదే బాపతో. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు వల్ల బాగా జరిగిందా? చేంజ్ విజిబుల్ గా కనిపించిందా మీరు అక్కడ ఎడ్యుకేషన్? అది మీరు అసలు ఇప్పటి వరకు నాకు తెలిసి ఆ మధ్యలో ఒక ఇది వచ్చింది, ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళి సడన్ గా ఆయనకు డౌట్ వచ్చింది అక్కడ లోపల పోయిన తర్వాత, ఇది గవర్నమెంట్ స్కూల్ అయినా ఇది మనం ఎక్కడికైనా వచ్చామా అని. ఎందుకంటే ఆ బెంచెస్ చాలా స్టాండర్డ్ గా ఉన్నవి, అక్కడ క్లాస్ రూమ్ లోపల జరిగినటువంటి రిపేర్స్, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లు అన్ని చూసిన తర్వాత, ఆ వాలెట్స్ అన్ని చూసిన తర్వాత ఇంత బాగుంది ఏంది అనే ఫీలింగ్ వచ్చినట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్ చేశారని ఒకటి బయట టాక్ వచ్చింది, ఒక వీడియో వచ్చింది. నాకు తెలిసి నేను డెఫినెట్గా 3 సంవత్సరాలు పనిచేశాను, తర్వాత రిజైన్ చేసేందుకు వచ్చేసాను తెలంగాణకి. బ్రహ్మాండమైన స్టాండర్డ్ సెట్ చేశాము అక్కడ మేము. కానీ నేను ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏదైతే రికమెండ్ చేశానో ఆ లెవెల్కి లేవు. కానీ డెఫినెట్గా ఒక 8-9 అంశాలని మాత్రము చేసిన కాడికి 15 ఫస్ట్ ఫేజ్ లో 15,715 స్కూల్ టేకప్ చేశాము. అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నవి. నేను ఏం చేశానంటే పెయింటింగ్ ను కూడా ప్రతి ఒక్కటి మ్యానుఫ్యాక్చరర్ ద్వారా తీసుకున్నాం మేము. మధ్యలో ట్రేడర్స్ కానీ మధ్యలో కాంట్రాక్ట్ పెట్టలేదు. అసలు మొత్తం కాంట్రాక్ట్ బైజూస్ కి ఇచ్చారు కదా సార్ కాంట్రాక్ట్. బైజూస్ మీద చాలా విమర్శలు వచ్చాయి. మొత్తం ఎడ్యుకేషన్ అంతా బైజూస్ కి అప్పగిస్తారా? మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ ఇస్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ నాకు తెలిసి బైజూస్ ₹1 ఇవ్వలేదు. బైజూస్ ఫ్రీ సప్లై చేశాడు. ఆయనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అంతా కూడా, డిజిటల్ కంటెంట్ అంతా ఫ్రీ సప్లై, ₹1 కూడా ఇవ్వలేదు. బైజూస్ కు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఇవ్వలేదా? ₹1 కూడా ఇవ్వలేదు.
మరి వాళ్ళు ఎందుకు ఎట్లా పనిచేస్తారు బైజూస్కి ట్యాబ్లు ఎందుకంటే వాళ్ళకి క్రెడిబిలిటీ కావాలి, తర్వాత వాళ్ళకి పేరు కావాలి. సో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర అంటే మీ రికమెండేషన్ కాదు, మీ సలహాయం కాదు, బైజూస్ సంబంధించి మీ సలహాయం కాదు, బట్ నాడు నేడు సంబంధించి అయితే మీ రికమెండేషన్. బైజూస్ ఐ డోంట్ రికమెండ్. నాడు నేడు అయితే నాకు కూడా చెప్పారు మీ ఫీడ్బ్యాక్, పవన్ కళ్యాణ్ కాదు, నాడు నేడు వల్ల కొంత బళ్ళు అక్కడ బాగుపడ్డాయని మాత్రం చెప్పారు. ఆ విషయంలో అయితే నేను ఒప్పుకోవాలి, ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, నాడు నేడు సంబంధించి బాగుంది. బట్ బైజూస్ మీద కొంత ట్యాబ్ల దాని మీద విమర్శలు వచ్చాయి, అది కూడా వచ్చాయి. సరే ట్యాబ్లు ఇవ్వడం మంచిదని కూడా అన్నారు, వేరే విధంగా పిల్లలు యూజ్ చేస్తున్నారని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనున్నప్పుడు ఇంకా ట్యాబ్స్ వరకు రాలేదు, నేనున్నప్పుడు జరిగినటువంటి డిస్కషన్ అంతా కూడా 100% ఫ్రీ. ఆ డిజిటల్ కంటెంట్ ₹1 ఛార్జ్ చేయాలి, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఓకే, కానీ ఎలక్టోరల్ గా ఎందుకు అది బెనిఫిట్ కాలేదు జగన్ కి? అంత పెద్ద స్కీమ్. ఐఎమ్ నాట్ పొలిటీషియన్. మీరు పొలిటీషియన్ కాదు, బట్ ఆయనకు పడ్డ ఓట్లలో మాత్రము ఎడ్యుకేషన్ సంబంధించిన ఓట్లు కూడా ప్రముఖంగానే ఉన్నాయి. అంత మాత్రం ఆ వచ్చిన 40% ఓట్లు డెఫినెట్ గా ఇది కంట్రిబ్యూట్ చేసి డెఫినెట్ 10% 15% నా కామన్ సెన్స్ తో ఆలోచన చేస్తాను. మిగతా అవి ఎందుకు ఓడిపోయాయంటే అది పొలిటికల్ అనాలిసిస్. ఓకే. సో సార్, ఒకటి ఇప్పుడు మీరు ఆరుట్ల స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ నేను టీచర్లతో చర్చల సందర్భంగా కూడా, టీచర్ వాళ్ళతో డిబేట్ పెట్టినప్పుడు కూడా, తప్పేంటి రేషనలైజేషన్ చేస్తే తప్పేంది అని నేను అడిగాను. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ విత్ యూ. ఒక మండల్లో 10 పాఠశాలలు ఉండే బదులు 10-15 పాఠశాలలో ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50 అంటే ప్రాథమికోన్నత ప్లస్ హైయర్ కలిపి 50 ఉన్నాయా? 50 అన్ని చిన్న మండలాలైనాయి కదా సార్. ఇప్పుడు మండలాలు మొత్తం మనకి 30,000 స్కూల్, గవర్నమెంట్ స్కూల్ డివైడ్ బై 630. ఓకే, యావరేజ్ చూసుకోండి. ఇక అంటే హైదరాబాద్ లో కొంచెం ఎక్కువ ఉంటాయేమో. లేదు, హైదరాబాద్ లో తక్కువ ఉంటాయి. ఈ పాపులేషన్ తో కంపేర్ చేస్తే హైదరాబాద్ తక్కువ ఉంటాయి. హైదరాబాద్ కొత్త స్కూల్స్ యాడ్ కాలేదు, పాపులేషన్. మీరు 50 స్కూల్స్ ని ఎంత 4-5 స్కూల్స్ చేయాలంటారా మొత్తం? అవును, కరెక్ట్. కానీ మరి ఇక్కడ విద్యా హక్కు చట్టంతో కాంట్రడిక్షన్ వస్తుంది కదా, కిలోమీటర్ కోసం రాదు కదా. ఎట్లా, ఎందుకు రాదంటే మేము ఈ స్కూల్స్ పెట్టి బస్సెస్ పెట్టమంటున్నాము. బస్సెస్ పెట్టినప్పుడు 0 డిస్టెన్స్ అయింది. ఓకే, పిల్లలు నడవరు. ఓకే, అంటే పిల్లలు నడవడం వరకు చెప్పారు తప్ప బస్సెస్ పెడితే కనుక నడవకుండా ఉండాలని చెప్పారు అంతే. యాక్సెస్ కదా, యాక్సెస్ అంటారు దాన్ని. ఓకే, ఇంగ్లీష్ లో యాక్సెస్ అంటారు. మనకి పాతకాలంలో రోడ్లు లేవబ్బా. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను మహబూబ్నగర్ లో పనిచేసినప్పుడు మేము తల్లిదండ్రులని కాళ్ళు మొక్కేది, మీరు దయచేసి స్కూల్కి పంపండి, దయచేసి స్కూల్కి పంపండి అని. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు, గవర్నమెంట్ స్కూల్స్ పంపండి అంటే అసలు స్కూల్స్ పంపకుండా పనికి పంపేటోళ్ళు. ఈ రోజు అదే మహబూబ్నగర్ లో, అదే గద్వాల జిల్లాలో, అదే కేటీ దొడ్డి గట్టు మండలంలో అతి పేద వాళ్ళు కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. నౌ దే వాంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. చాలా చేంజెస్ వచ్చినాయి గత 25 సంవత్సరాలలో. సో అలాంటి నేపథ్యంలో సో అందరూ కూడా జూమ్ లో వేరే వాళ్ళని కట్ చేయండి, మళ్ళీ తర్వాత తీసుకుందాం. ఓన్లీ ఆక్నూర్ మురళి గారిని జూమ్ లో జూమ్ లింక్ ఎవరికి పంపొద్దు. ఎస్. సో సార్, ఒకటి ఇప్పుడు 50 స్కూల్స్ ఎన్ని స్కూల్స్ చేయాలి సార్ మీ ఉద్దేశంలో? అంటే ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ పరంగానే స్కూల్ చేయాలో, ప్రాథమిక పాఠశాలలు కూడా 1 to 5th కూడా? నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక 3 కాలేజీలో 3 స్కూల్ పెడితే బాగుంటది. మనకి డిస్టెన్స్ బాగా ఉంటే, స్కాటర్డ్ గా ఉంటే ఇంకొక 3 ప్రైమరీ స్కూల్ కూడా పెట్టాలి. దాన్ని మేము తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అంటున్నాము. సో తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెట్టగలిగితే ఐ థింక్ మండలం మొత్తము డిపెండింగ్ ఆన్, మీరు ఇమ్మీడియట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సార్ 2 స్కూల్స్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఫేస్డ్ మేనర్ లో మనకి యాజ్ అండ్ వెన్ ది నంబర్ ఇంక్రీజెస్ అప్పుడు మీరు స్కూల్స్ కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. మాక్సిమం 3 నుంచి 5 పెడితే సరిపోతాయి. అంటే 3 మండల కేంద్రంలో ఉండాలి, ఒక మండలంలో పెద్ద విలేజ్ లో ఒకటి క్లస్టర్స్ చేసుకోవాలి. ఒక 2 క్లస్టర్స్, 3 క్లస్టర్స్, 4 క్లస్టర్స్, 5 క్లస్టర్స్ డిపెండింగ్ ఆన్ పాపులేషన్. దానిలోనే 1 to 10th వరకు ఉండాలి మొత్తం. 1 to 10th లేదా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండాలి. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఒకటే. 3 to 6 మాక్సిమం 6 నర్సరీ నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు ఉండాలి. ఓకే, అప్పుడు ఎక్కడ మనకి డ్రాప్ అవుట్స్ లేకుండా చక్కగా పనిచేస్తారు, బాగుంటాయి. తర్వాత మంచి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ల్యాబొరేటరీస్ ఉండొచ్చు, 4 ల్యాబొరేటరీస్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి. సో మంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండాలి. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాచ్మెన్స్ అందరూ ఉండాలి, మంచి మరుగుదొడ్డు ఉండాలి. సో ఒక మంచి ప్లే గ్రౌండ్స్ ఉండాలి, మంచి క్లాస్ రూమ్స్ ఉండాలి. సో అదనంగా టీచర్స్ ఉండాలి. సో కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి, డాన్స్ టీచర్ ఉండాలి, మ్యూజిక్ టీచర్ ఉండాలి, సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్ ఉండాలి, సో గేమ్స్ టీచర్ ఒక 5-6 మంది ఉండాలి.
సో మనకి ఎక్స్ట్రా అదనంగా కొంతమంది టీచర్స్ ఉండాలి. సో ఇట్లా ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయి. మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. ఈ రోజు మనం ఒక పిల్లగారికి, ఒక పిల్లకి మనకు ఒక స్టూడెంట్ కి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ 3 రోజులు 100% ఇంప్లిమెంట్ అయిన తర్వాత దట్ విల్ కమ్ టు 46,000 నుంచి 48,000కి అయిపోతుంది. అంటే 50% పడిపోతుంది అది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ యూ హ్యావ్. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు, ఒక మంచి కిచెన్, ఒక మంచి మోడర్నైజ్డ్ కిచెన్, ఒక మంచి డిగ్నిఫైడ్ డైనింగ్ హాలు, ఇవన్నీ పెట్టి బ్రేక్ఫాస్ట్, సీఎం గారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పారు. అది కూడా పెట్టుకుంటే కూడా మనకు లెస్ దాన్ 50,000 బ్రేక్ఫాస్ట్ ఆగిపోయింది. కేసీఆర్ టైంలో బ్రేక్ఫాస్ట్ పెట్టారు కదా లాస్ట్ లో 6 నెలల ముందు ఎలక్షన్ ముందు, అది ఆపేసారు. అదొక జోక్ అండి బాబు, అబద్ధాల రాజకీయ నాయకులు. అది జోక్ ఏంటంటే నియోజకవర్గానికి ఒక్క స్కూల్లో ఆ ఒక్క రోజు ఇడ్లీ వడ తెప్పించి అందరికి టేస్ట్ చూపించి పాపము డిక్లేర్ చేశారు. దాని తర్వాత పాపం కొంతమంది అమాయకులు హెడ్ మాస్టర్లు జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సో ఇంకొక వారం 10 రోజులు ఎక్స్పాండ్ చేశారు. తర్వాత వాళ్ళకు అర్థమైంది, ఆపేశారు. ఇదంతా జోక్ కదండి అంతా కూడా. ఒక్క స్కూల్ అంటే ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ఓన్లీ ఒక స్కూల్ మాత్రం పెట్టారు నియోజకవర్గానికి, ఒక స్కూల్ పెట్టారు. ఓకే, జోక్స్ అన్ని అప్పట్లో అట్లాంటి జోక్స్ చాలా అయినాయి. తమిళనాడులో కూడా ఉన్నట్టుంది సీఎం బ్రేక్ఫాస్ట్, దానికి సంబంధించి ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. అమెరికాలో కూడా ఉన్నాయి కదా. ఇట్ ఇష్యూ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ పావర్టీ, ఇష్యూ ఈజ్ జస్ట్ టు మేనేజ్ దట్ ఈక్వల్ యాక్సెస్ టు ఎవ్రీబడి. సో ఓన్లీ 10 మంది పేదవాళ్ళు ఉన్నా కానీ అందరు కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే చాలా బాగుంటుందని అక్కడ ఉద్దేశం వాళ్ళది. సో ఇప్పుడు ఈ రోజు చాలా దేశాలలో కూడా అట్లా ఉంది, మనకి బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ ఉంది. అంటే మనకి పెద్ద ఖర్చు కాదబ్బా. నేను చెప్పినది అన్ని కూడా మీకు ఇంకొక 3% ఎక్స్ట్రా బడ్జెట్ వేస్తే చాలా, అంతే. మొత్తం ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years లో వీ కెన్ రీచ్ టు దట్ అల్టిమేట్ స్టాండర్డ్. ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ అన్ని ఈ 30 ఇప్పుడు ఎన్నైతే స్కూల్స్ ఉన్నాయో అన్నిట్లో కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కదా? బడ్జెట్ మీరు అన్నట్టు 18% ఇస్తే గనక 18% బడ్జెట్ ఇస్తే అసలు అది మూర్ఖత్వం అది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇచ్చిన స్టాండర్డ్స్ ఈ 26,600 నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో, ఊర్లలో ఉన్న స్కూల్స్ లో పెట్టాలంటే 3 లక్షల కోట్లు కావాలి. ఓకే. తర్వాత మీ క్లాస్లో 2, క్లాస్లో 3 ఉంటారు. అది క్లాస్ రూమ్ కాదు. క్లాస్ అంటే ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే 20 మంది ఉండాలి, ప్రైమరీ స్కూల్ అంటే నాట్ మోర్ దెన్ 30 ఉండాలి, హై స్కూల్ అంటే నాట్ మోర్ దెన్ 40 ఉండాలి. తర్వాత అన్ని ఇందాక చెప్పినటువంటి ఒక 52 అంశాలు చెప్తే నేను, అవన్నీ ఉండాలి స్కూల్స్ అన్నాక. అన్ని పెట్టాలంటే అది ఆ 2 గురించి 3 గురించి 5 మంది గురించి పెట్టడం సాధ్యం కాదు. అది స్కూల్ కాదు, అలాంటి చిన్న సైజ్ స్కూల్. టీచర్స్ కంపేర్ చేస్తున్నారు. జపాన్ లో ఒక స్టూడెంట్ ఉన్న దానికోసం టీచర్ వెళ్తారు, అక్కడ దాకా అది వెళ్తుంది. ఇట్లా కంపేర్ చేస్తారు. జపాన్ లో ఆ ఒక్క అమ్మాయిని స్కూల్ తీసుకురావడానికి ట్రైన్ నడిపారు. ట్రైన్, నాట్ స్కూల్, ట్రైన్ నడిపారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది జపాన్. సో యాక్సెస్ అనేది ఇందాక అనుకున్న యాక్సెస్ అని, ఇప్పుడు మనం బస్సు పెడదాం అనుకుని చూసావా, వాళ్ళు ఆ ట్రైన్ డిస్కంటిన్యూ చేయాలి యాక్సెస్ గురించి. సో దట్ ఇస్ ద బ్యూటీ, నాట్ స్కూల్, ఇట్స్ అ ట్రైన్ యాక్సెస్. ఇప్పుడు సార్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, 1 to 5th వరకు ఉన్నాయి. 1 to 5th ఉన్నప్పుడు ఈ 5 క్లాసులకు కూడా కనీసం ఒక్కో క్లాస్ ఒక్కో టీచర్ ఉండాలి కదా. ఉండకపోవడం వల్ల విద్యార్థులు జాయిన్ కావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. 5 క్లాసులకు 5 టీచర్లు ఇవ్వకుండా మీరు స్ట్రెంత్ స్టూడెంట్ జాయిన్ కమ్మంటే ఎట్లా అంటారు? మాదేం తప్పు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి 36% స్కూల్స్లలో 100కు 36% స్కూల్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. 100కి 82% 36% అంటే 10,000 స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాల అవుట్ ఆఫ్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. 36% అంటే ప్రైమరీ స్కూల్స్ లో అంటే 18,000 చిల్లర ఉన్నాయి అన్నమాట. అందులో 18,000లో 6,000 స్కూల్స్ వరకు ఏకోపాధ్యాయ పాఠశాలే ఉన్నాయి, సంథింగ్ లైక్ దట్. అందులో 1,920 స్కూల్స్ అసలు 0 ఎన్రోల్మెంట్ కదా. సో అది పక్కన పెడదాము. అయితే ఇష్యూ ఏంటంటే అట్లాంటి చిన్న చిన్న స్కూల్స్ కి మనం 5 మంది టీచర్లు 60 మంది టీచర్లు పెట్టే బదులు పెద్ద స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ ఎక్కువ మంది టీచర్లు పెట్టుకుంటే ఇలాంటి మల్టీగ్రేడ్ టీచింగ్ ని అవాయిడ్ చేయొచ్చు మనము. సో దట్ ఇస్ ద రికమెండేషన్. అందుకని మేము పెద్ద స్కూల్ పెట్టాలని చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్నాం. ఓకే. సో పెద్ద స్కూల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించవచ్చు, ఇంకోటి కల్పించవచ్చు, టీచర్స్ కల్పించవచ్చు, ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టీచర్ని పెట్టచ్చు. కానీ ఎందుకు మీరు ట్రెడిషనల్ గా నేను ఎప్పుడు చూసినా ఉపాధ్యాయ సంఘాల నుంచి రేషనలైజేషన్ వద్దు అంటారు. ఎందుకు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? ఇప్పుడు ఎవరి గురించి ఆలోచన చేయాలి మనము? పిల్లల గురించా? పిల్లల గురించే. బట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది అంటే మీరు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు? నేను ఈ క్వశ్చన్ వాళ్ళని కూడా అడిగాను. ఎందుకు వద్దంటారు అంటే చిన్న స్కూల్సే సక్సెస్, పెద్ద స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువైతే కాన్సన్ట్రేషన్ ఉండదు విద్యార్థుల మీద అని అంటారు. ప్రైవేట్ స్కూల్లో
30-35 మందికి సెక్షన్ ఏర్పాటు మరి చేస్తున్నారు కదా అంటారు. కరెక్ట్. మరి గత వారం రోజుల నుంచి కమిషన్ రికమెండ్ చేసిన పెద్ద స్కూల్స్ పెడితే అలాంటి ఒక ఆ పిచ్చి సిచ్యువేషన్ పోద్ది కదా, దాని గురించి ఒక్కరు మాట్లాడేందుకు టీచర్లు యూనియన్స్ అది కూడా మాట్లాడాలి కదా. అరే ఇది బాగుంది, ఇది మనకి ఇంకా ఏకోపాధ్యాయ పాఠశాలలు పోతుంది, తర్వాత ఇప్పుడు మనకి ఒక్క టీచరు 2 టీచర్లు ఈ రేషనలైజేషన్ అనే ప్రాబ్లం పోతుంది, సో ఇది బాగుంది అని ఒక్కరన్నా రేషనలైజేషన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఉండొద్దు అని అంటారు. స్కూల్ యాక్సెస్ ఒక్క పిల్లడు ఉన్నా వాళ్ళ కోసం పాఠశాల పెట్టాలి అని అంటారు. ఒకళ్ళు ఉన్నా 10 మంది వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వాల బాధ్యత 5 టీచర్లు పెట్టాలంటున్నారు. వాళ్ళు 5 మంది ఉన్నా కానీ ఒక స్కూల్లో 5 తరగతులు ఉంటవి, 5 మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే 5 మందికి 5 తరగతులు 5 టీచర్లు పెట్టాలి కదా అంటారు. అది 5 టీచర్లు పెడుతుంది ఒక క్లాస్ రూమ్ లో, అసలు క్లాస్ రూమ్స్ లేవు అక్కడ, మళ్ళీ 1-2 క్లాస్ రూమ్స్ ఉంటవి. అది వర్కౌట్ కాదబ్బా. ఒక క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనుకుందాము. సో అంటే 5 టీచర్లు పెట్టారు, పెడితే ఒక క్లాస్ లో 1 కూర్చుంటారు, ఒక క్లాస్ లో 2 కూర్చుంటారు, ఒక క్లాస్ లో 3 కూర్చుంటారు, ఇంకో క్లాస్ లో 1 కూర్చుంటారు. అవి క్లాసులు కరెక్టేనా? అట్లా ఉంటాయి క్లాసులు? నేనైతే రేషనలైజేషన్ నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తా. పెద్ద స్కూల్స్ ఏదైతే ఉందో పెద్ద స్కూల్స్ లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్యం. ఎందుకంటే ప్రభుత్వాలకి ఇంట్రెస్ట్ లేదు ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదువుకుంటారు, మనం ఎందుకు